హాయ్ హలో వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియో వచ్చేసి కరివేపాకు పచ్చడి. ఆరోగ్యకరమైన కమ్మని కరివేపాకు నిలవ ఊరగాయ కొలతలతో చేస్తున్నాను అనమాట. 3 months వరకు అస్సలు ఖరాబ్ కాకుండా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన కొలతలతోనే యాజ్ టీజ్ మీరు అలానే చేయండి, మంచిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది అనమాట. మీరు ఇడ్లీలోకి దోశలకు కూడా తినొచ్చు. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. రెండు చెంచాల మినపప్పు వేసుకోవాలి, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు వేసుకోవాలన్నమాట. నేను 2 కలిపి వేసేసుకున్నాను. సో మీరు విడివిడిగా అయినా వేసుకోవచ్చు, కలిపి అయినా వేసుకోవచ్చు అనమాట. 2 స్పూన్స్ మెంతులు వేసాను అనమాట. సో ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టుకొని మనము వేయించుకోవాలి. 2 చెంచాల ధనియాలు వేసుకోవాలి. ఇలా మంచిగా ధనియాలు వేసుకొని, ఫస్ట్ ధనియాలు వేసంటే ఉత్తనే మాడిపోతుంది కాబట్టి మనం ఫస్ట్లో వేసుకోవద్దు అనమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకొని మంచిగా అవి ఫ్రై చేసుకోవాలి. నిమిషాల ముందు మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. అది కాడలు లేకుండా, దాంట్లో గింజలు లేకుండానైతే నానబెట్టుకోవాలన్నమాట. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఈ చింతపండు మనం నానబెట్టుకున్నది కొద్దిసేపు మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత పక్కకు తీసేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. సో అది మంచిగా చిక్కగా అవ్వడానికి చేయాలన్నమాట. 5 కప్పుల కరివేపాకు అయితే నేను తీసుకున్నాను. అది మంచిగా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అది తడి లేకుండా చూసుకోవాలన్నమాట. ఇలా చింతపండు మంచిగా అయిపోయింది కదా, ఇది పక్కకైతే తీసేసుకోవాలి. ఇలా మంచిగా చిక్కగా అవ్వాలన్నమాట. ఇది పక్కకు తీసేసుకొని స్టవ్ పైన 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, మనము 5 కప్పుల కరివేపాకు తీసుకున్నాం కదా, ఇదైతే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది 1 కప్ అయింది కదా, ఇంకోటి కప్పు వేస్తాను. మొత్తము 5 కప్స్ అయితే అయ్యింది. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కరివేపాకు వేసుకొని అటు ఇటు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మూత పెట్టేసి అలానే మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ కిందికి మీదికి ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, మనము దాని నిండా కరివేపాకు వేస్తే ఎంత కిందికి అయిపోయిందో అట్లా మంచిగా మగ్గాలన్నమాట. ఎక్కువ మాడనివ్వకూడదు. సో మంచిగా మగ్గిపోయింది కదా. మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న ధనియాలు అవన్నీ మనం మిక్స్ అయితే పట్టుకుందాము. మంచిగా పొడి లెక్క మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి కరివేపాకు మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోయాలి, చల్ల నీళ్ళు పోయకూడదు అనమాట. కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే పోయాలి. పోసి మనం వేయించి పెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని మంచి 1 కప్పు నిండా కారపొడి వేసుకోవాలన్నమాట. దాంట్లో నేను ఆల్రెడీ ఉప్పు కలిపినాను కొంచెము, ఇది కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. సో అదంతా వేసేసుకొని మనం ధనియాల పొడి వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 కప్స్ ఆయిల్ అయితే వేసేసుకొని, అది వేడైన తర్వాత 1 స్పూను శనగపప్పు వేయించుకోవాలి. వేసుకున్న తర్వాత అది కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లిపాయలు వేసేసుకోవాలి. అది కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాతకి మనం చిన్నగా ఎండుమిర్చి అయితే చిన్నగా తరుక్కోవాలి. ఎండుమిర్చి అయితే నేను 1 కప్పు నిండా వేస్తున్నాను అనమాట. వేసుకున్న తర్వాత 1 కప్పు కరివేపాకు వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ పసుపు వేసేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి, మాడనివ్వద్దు.
ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళలో అయితే చల్లారిన తర్వాతనే పచ్చళ్ళలోని కలపాలి, లేకపోతే వేడి వేడిది వేయకూడదు, పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. సో చల్లారిన తర్వాత ఇలా మంచిగా పచ్చడికి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఒక గాజు సీసాలో మంచిగా పెట్టేసుకోవాలన్నమాట. లాస్ట్లో నేనైతే కొంచెం రైస్తో కలిపి తిన్నాను. సో చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇది 2-3 months వరకు అస్సలు ఖరాబ్ కాదనమాట. సో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, నేను తీసుకున్న కొలతలతోనే ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ నొక్కండి. See you next video. Thank you for watching. Bye friends.